సార్ నమస్తే. ఇప్పుడు నమస్కారం. ఏపీలో ఎన్నికల సంగ్రామం ఎట్లా జరుగుతుంది సార్? ఏపీలో ప్రజలందరూ కూడా ఇప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిపిద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకోసం అంటే దాదాపు 58 నెలల నుంచి ప్రజలు విసిగెత్తిపోయారు. రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవు, ప్రజలకి రక్షణ లేదు, మహిళలు బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా గ్యారెంటీ లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మైనార్టీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, ఉద్యోగులకు రక్షణ లేదు. చూశారు కదా, 58 నెలల పరిపాలన ఇంత దరిద్రంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి పరిపాలన ఎక్కడా చేయలేదు. రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఈ 5 సంవత్సరాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అమలు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు తన యొక్క సొంత రాజ్యాంగాన్ని నిర్మించి కొంతమంది పోలీస్ అధికారులు కూడా తొత్తులుగా పెట్టుకొని ఐపీఎస్ చదివిన వాళ్ళు, కొంతమంది ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా తొత్తులైపోయారంటే నిజంగా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే? ఆర్థిక నేరస్తుడు ఈ విధంగా పనిచేపిస్తాడా అని చెప్పేసి మేము కూడా తెలుసుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. కానీ ప్రజలకి కావలసినటువంటి ఏదైతే సామాన్యులకి కూడా వారికి ఏమి కావాలనో, వారి సంక్షేమం ఏంటో ఎన్టీ రామారావు గారు అండి ఆ రోజు పార్టీ ఎందుకోసం పెట్టారు? ప్రజల కోసం పెట్టారు. ఏదైతే తనకి 300 చలనచిత్రాలు నటిస్తే దాదాపుగా 35 సంవత్సరాలు నన్ను ఇంతటి వాడిని చేసినటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలి, తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పేసి 1982 మార్చి 29వ తారీఖున పార్టీని పెట్టి, ఆ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయం అంటే కుటుంబీకులు వారసులు కాదు, రాజకీయం అంటే చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి సేవ చేయాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించారు. ఆ విధంగానే చేశారు. డాక్టర్లు, ఇంజనీర్లు, అదేవిధంగా పీజీలు, బిఏలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు చేస్తే, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఆ రోజు ఆయన చేయటం వల్ల ప్రపంచమంతా భారతదేశంలో కూడా వాటిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దానికి బీజం వేసింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను, గర్వంగా తెలియజేస్తాను. ఇప్పుడు నిన్న సాయంత్రం విజయవాడలో జరిగిన రాయి దాడి అన్నారు, దాన్ని ఎట్లా చూడాలంటారు? రాయి దాడి ఒరే చాలా ఆశ్చర్యంగా ఉంది. చూశారు కదా, విశాఖపట్నంలో కోడికత్తి గీర్చుకున్నాడు. 2019 ఎన్నికల ముందు విమానాశ్రయంలో కోడికత్తి పాపం శ్రీనివాస్ పాపం దాదాపుగా 5 సంవత్సరాల పైన జైల్లో మగ్గాడు. బెయిల్ కూడా రాకుండా ముఖ్యమంత్రి ఆపాడు, గీయించుకున్నాడు కదా. ఈరోజు రాయి ఎవరండి వేసేది? నేను అడుగుతా ఉన్నాను. పోలీసు వాళ్ళు కరెంటు విద్యుత్ తీసేశారు, అదేవిధంగా చీకట్లో రాయి అని చెప్పేసి, రాయి ఎవరు కొట్టారని చెప్పేసి ఎంత నాటకం ఆడుతున్నాడండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నాడు. వాళ్ళు పిచ్చివాళ్ళు ప్రజలు. నేను ఏమి చెప్పినా కూడా నమ్ముతారు. 2019 అధికారం రావడానికి ఇలాంటి ట్రిక్సే వాడాను కాబట్టి అది సక్సెస్ అయ్యాను. అదేవిధంగా బాబాయిని గొడ్డలపోటుతో నరికినా కూడా గుండెపోటు అని చెప్పేసి ఆ రోజున విజయసాయి రెడ్డి కావచ్చు, ఇదే ఎవరైతే నరికారో అవినాష్ రెడ్డి, చూశారు కదా వాళ్ళందరూ కూడా. చూడండి, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయకుండా ఉన్నారని చెప్పి ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నారా? మా చంద్రబాబు గారు చెప్తున్నారా? తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారా? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తోబుట్టువ షర్మిల గారు చెప్తున్నారు. అదేవిధంగా సునీత ఎవరండి? వాళ్ళ బాబాయ్ కూతురు అండి, వాళ్ళ బాబాయ్ కూతురు కూడా వచ్చేసి మా అన్నకు ఓటేమాకండి, నా తండ్రిని చంపాడు, నా తండ్రిని చంపిన వాడిని మీరు ఓట్లు వేసి గెలిపిస్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు న్యాయమే కాకుండా సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంటే రాయలసీమలోని ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆలోచిస్తుంది, ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచిస్తున్నాడు, ప్రతి ఒక్క అవ్వ ఆలోచిస్తుంది, ప్రతి ఒక్క
తాత కూడా ఆలోచిస్తున్నారు ఏంటి ఇలాంటి వాడికి మేము ఓటేయటం వల్ల పాపం సునీత గారి తండ్రిని ఎంపీ ఇంకా ఈ రోజు వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయకుండా అట్లాగే ఉంచి అటువంటి వ్యక్తుల మీద ఈ రోజున చూశారు కదా ఆమె ఎవరు షర్మిల గారే ఈ రోజున కడప పార్లమెంట్ లో పోటీ చేస్తుంది వివరంగా చెప్తుంది ఇంకెంతకని ఏం కావాలి చెప్పండి. అటువంటి సంఘటనలన్నీ ప్రజలంతా చీకొడుతున్న సమయంలో నిన్న విజయవాడ ఎందుకోసం విజయవాడ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నారు? అక్కడ కాళ్ళ ఉంది చెప్తున్నారు. ఇక్కడ అక్కడ ఎక్కువ ఎవరైతే కమాలు కావచ్చు కాపులు కావచ్చు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళంతా జగన్మోహన్ చీకొడుతున్నారు కాబట్టి ఇలాంటి ఉద్రేకమైనటువంటి చేయాలని చెప్పేసి చూసారు కదా. ఆ రాయి గీసుకుంది పాపం. ఎవరైనా సరే రాయి గీసుకుంటే వెంటనే ఏం చేస్తారండి? ఇప్పుడు పాపం ఆయనకు 10 మంది డాక్టర్లు చుట్టూ చేరారు. గౌన్ వేసుకొని మంచంలో పడుకున్నాడు పాపం. ఏదో తలకాయ తీసేసిపోయినట్టుగా మరి తలకాయను కుట్టేసినట్టుగా ఒక చేస్తున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అమాయకులు అనుకున్నారా? అమాయకులుగా మీరు ఇదే విధంగా ఉంటే ఈ రోజు ఆయన మీకు ఏదైతే రాయితో గీయించుకున్నాడో రేపు నేను చెప్తున్నాను మళ్ళా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కిడ్నీలు కూడా ఉండవు. మహిళలు సామాన్య మహిళలు కూడా చెవుకు పోగున్నా కూడా అది తీసుకుంటారనే సంగతి ప్రజలు గుర్తించాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉంటున్నారు. చూశారు కదా, వాళ్ళు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేసి రేపు బ్యాంకుల్లో ఏదైతే ఇప్పటికే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ భారాన్ని మనమే ఇస్తున్నారు. రేపు కూడా ఇదే విధంగా మన పొలాలన్నింటినీ కూడా తాగుడు పెడతాడు. అందుకే మేల్కోనండి. నేను గతంలో కూడా చెప్పాను, 2019 ముందు కూడా నేను జన్మభూమి ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆర్థిక నేరస్తుడు. ఇతని కనుక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంటుంది, ఒక అరాచక రాష్ట్రంగా తయారవుతుంది, అదే విధంగా పేదవాళ్ళకి రక్షణ ఉండదని చెప్పాను. అదే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 58 నెలల్లో జరిగింది. కాబట్టి అటువంటి దానికి మనందరం కూడా రేపు సమాధి చేయకపోతే, వైసీపీ పార్టీని సమాధి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికిండు కూడా చచ్చిన వాళ్ళు సమానంగా అవుతారు. కాబట్టి ఎందుకంటే చూడండి, ఒక ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ వాళ్ళ సొంత చెల్లెలు బాబాయ్ కూతురు వాళ్ళే చెప్తున్నారు మా అన్నయ్యకి ఓటేయకూడదు, వైసీపీకి ఓటేయకండి అంటే చెప్తున్నారంటే మనం కళ్ళు తెరవాలేదా? ఇంకా కూడా కళ్ళు మూసుకునే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ సోదరులు రాష్ట్రం కోసం ఆలోచించండి, భావి తరాల కోసం ఆలోచించండి. భావి తరాలంటే మీ బిడ్డలు కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీరు కూడా భాగమేనో. మిమ్మల్ని కూడా ముంచేస్తున్నాడు. చూశారు కదా, ఈ రోజున ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేయాలంటే పారిపోతున్నారు. అయినా సరే పట్టకొచ్చేసి పోటీ చేపిస్తున్నాడు. సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏ విధమైన విజయ అవకాశాలు పొందే అవకాశం ఉందంటారు? టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజల కోసం మాలో ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ఉన్నా కూడా కానీ ప్రజల కోసం కలిసి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా సరే నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా తయారైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయం మనకు ఉండాలన్న, ప్రజలకు ఉండాలని చెప్పేసి బాబు గారు కూడా ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి దాదాపుగా 162 స్థానాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలవబోతుంది. ఎలాంటి అనుమానం లేదు. ప్రజల్లో ఒక విప్లవం వస్తుంది. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, అదే విధంగా 94లో ఏ విధంగా అయితే విప్లవం వచ్చిందో ఆ విప్లవం ఇప్పుడు చూడబోతున్నారు. ప్రతి ఒక్కరు కసిగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుని ఓటు ద్వారా తన మెడ నెరకాలని చెప్పేసి, లేకపోతే ఇలాంటి మోసాలు చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి తప్పనిసరిగా 162 స్థానాల్లో తెలుగుదేశం గెలవడం ఖాయం. సార్, ఇప్పుడు నర్సరావుపేటలో అరవింద్ బాబు గారి విజయం ఎట్లా మనం చూడొచ్చు? నర్సరావుపేటలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం గెలవనప్పటికీ కూడా ఈ ప్రజలంతా ఇప్పుడు అరవింద్ బాబు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే గోపిరెడ్డి కూడా ఆర్థిక నేరస్తుడే. మా నర్సరావుపేటను దోచేశాడు ఈ 10 సంవత్సరాల్లో. కాబట్టి ప్రజలంతా కూడా కళ్ళు తెరిచారు. గోపిరెడ్డిని ఓడిస్తారు. తప్పనిసరిగా అరవింద్ బాబు గారు దాదాపుగా
15,000 నుంచి 20,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా ఎంపీగా, ఆయన గతంలో కూడా వైసీపీలో ఉన్నా కూడా రాష్ట్రం కోసం ఆయన పార్టీ మారి ఇతని దగ్గర ఉన్నానంటే పల్నాడికి నేను ద్రోహం చేసిన వాడు అవుతాను. కాబట్టి ఆ ద్రోహం చేయకుండా ఉండాలంటే నేను తెలుగుదేశం పార్టీలోకి చేరాలి, మరల ఎంపీ కావాలి, పల్నాడికి నీటి వసతులు లేని ప్రాంతానికి ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి ఆయన కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రజలందరూ కూడా మేము వారిని అభినందిస్తూ తప్పనిసరిగా వారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. 7కి 7 పల్నాడులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ కూడా తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.